హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ మధు, ఫస్ట్ ఆ కన్నీళ్ళు ఆపుతావా? ముందే వరదలు వచ్చి అన్నీ కొట్టుకపోతున్నాయి, మళ్ళీ నీ కన్నీళ్ళు ఒకటి పొంగుతుంది. డాక్టర్ మధునా? అవును, ఇంత పెద్ద సర్జరీ చేసావు కదా, అందుకనే డాక్టర్ అని అంటున్నా. మిస్టర్ సేన్, పెద్ద పెద్ద బాబాల్లాగా లైఫ్ ఫిలాసఫీ చెప్పావు కదా, అందుకనే సేన్ అంటున్నాను అని మధు అనిపించావు. కానీ ఇందులో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అంటే సరే వెళ్దామా ఇప్పుడు అని వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు కాల్ చేసి మన నాగవల్లికి సతాయిస్తుంటారు అనమాట. ఎందుకు ఎంగేజ్మెంట్ ఎందుకు ఆగిపోయింది, ఏమైంది అని అడుగుతుంటారు. మన నాగవల్లికి చాలా కోపం వస్తుంది. అప్పుడే మన దేవేంద్ర వర్మ వచ్చి, ఏమైంది నాగవల్లి, అంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నావు, ఏమైంది అని. వాడి గురించి వరుణ్ గురించి ఆలోచించడం బంద్ చేయి, అప్పుడు నీకు ఫ్రస్ట్రేషన్ పోతుందంటే, నేను ఎలా మర్చిపోతాను బావా, వాళ్ళని చిన్నప్పటి నుంచి నేను కష్టపడి పెంచాను, ఎలా మర్చిపోతాను. ఏమంటాడంటే, కొన్ని రోజులు పోతే కడుపు మాడి మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారులే అని అంటాడు. అలాగే వాడు పిఏ అనేది ఉంటాడు కదా, పిఏ వచ్చేసి మధు ఇంకా మన మ్యాడీ స్కూటీ మీద పోతుంటే ఆ ఫోటో అనేది వీళ్ళకి వచ్చి చూపిస్తాడు. ఇది దీంతో తిరుగుతున్నాడా, దీనికి ఇంత సిగ్గు లేదు ఏం లేదు అని మన నాగవల్లి అంటది. ఇంత అయింది అని అంటే ఫోటో చూస్తాడు మన దేవ. చూసి ఇంత క్లోజ్గా ఉన్నది ఏంటి అని అంటే, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బావా అని అంటారు. ఓకే, దీనింట్లోనే ఉండొచ్చు వాళ్ళందరూ వెళ్ళి అని అంటారు. అవును ఉండొచ్చు బావా అని అంటారు. సరే, అంత ప్లాన్గానే ఉన్నారు, కానీ మన కన్న ప్రేమకు ఇంత మనం తల్లడిస్తున్నాం, కానీ వాళ్ళు అంతా ప్యాన్గా బాగానే ఉన్నారు. దేవుడు మనం ఏది ఇష్టపడతామో అదే దూరం చేస్తాడు అని మన దేవ అంటాడు. తర్వాత నాగవల్లి అంటది వాళ్ళ పిఏకి, వీళ్ళు ఎక్కడుంటున్నారో కనుక్కొని చెప్పు అని అంటాడు. సరే అని వాళ్ళని ఇంటికి తీసుకురా మరిది గారు అని అంటది. సరే వదిన, తీసుకొస్తాను, ఎలాగైనా తీసుకొస్తాను, ఇల్లంతా బోసిగా ఉంది వాళ్ళు లేకపోతే అని వాళ్ళ వదిన అంటది. అంటే సరే వదిన, తప్పకుండా తీసుకొస్తాను, నాగవల్లి ఆ పని చూడు అని చెప్తాడు. తర్వాత మన లోకి అంటది, ఏంటి వరుణ్ ఇంకా రోడ్ పైననే నించో పెడతావా, ఏం చేస్తావు చెయ్యానంటే, బాగా వచ్చినాక చూద్దామని అంటారు. తర్వాత మన మ్యాడీ ఇంకా మధు వస్తారు. ఎప్పుడు ఇది గమ్ములాగా ఎప్పుడు మ్యాడీని అతుక్కొని ఉంటుంది ఏంటి అని అంటది. మధు అంటది, మ్యాడీకి ఏం లేదు, మ్యాడీ కొంచెం మా ఇంట్లో గొడవ అవుతుంటే మ్యాడీ వచ్చి కాపాడాడు, మ్యాడీకి చేతుకు దెబ్బ తాకింది అని చెప్తాను. చెప్తే అయ్యో బాబా ఏమైంది అని అంటారు. ఈ లోకి అంటది, ఈ మ్యాడీకి పనిపాట ఏముండదు, ఎప్పుడు బాడీగార్డ్ లాగా తనని కాపాడుకుంటూనే ఉంటాడు అని చెప్తారు. ఇంకా ఇక్కడే ఉన్నారు, పీజీకి వెళ్ళమన్నాను కదా అంటే, లేదు నువ్వు వస్తావని ఇద్దరం కలిసి చూద్దామని ఇక్కడే ఉన్నాను అని. పీజీతో పని లేదు వరుణ్, ఇప్పటి నుంచి మా ఇంట్లోనే మీ ముగ్గురు ఉండబోతున్నారని మన మధు చెప్తుంది. మన లోకి షాక్ అని లోకి అంటది. అంటే అవును లోయి, ఏమైనా ప్రాబ్లం అంటే, ఏం లేదు, మీకెందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకుంటున్నాను అని అంటది. ఎగ్జాక్ట్లీ నేను గిట్ట అదే అన్నాను లోయి అని మన మ్యాడీ వాళ్ళ మధ్యలో ఇబ్బంది ఉండదు అని నన్ను కన్విన్స్ చేసింది మధు వాళ్ళ అమ్మ నాన్న గిట్ట రమ్మని చెప్పారు, ఫోర్స్ చేశారు అని అంటాడు. అయితే మన లోకి అనుకుంటుంది, వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు, వెళ్తే మళ్ళీ ఇదే చిన్ని అని తెలిసిపోతుంది అని లోకి మనసులో అనుకుంటున్నాయి. తర్వాత బావ ఏమంటావు అంటే, నువ్వు సర్టిఫై చేసినాక వెళ్ళకుండా ఎలా ఉంటావు ఏంటి లోకి అని మన వరుణ్ లోకికి అడుగుతాడు. భయపడుతుంది, ఒకవేళ స్కూటీ మీద వెళ్తే చిన్నే అని తెలిసిపోతుందేమో అని అనుకొని ఏమంటది మన మ్యాడీకి, నేను మాతో స్కూటీ మీద వస్తాం, నువ్వు వరుణ్ ఆటోలో రాండి అంటే, లేదు నువ్వు బావతో చిట్టా చేసుకుంటారా అని వాళ్ళు ఆటోలో పంపిస్తాడు. తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ వాళ్ళు హారతి ఇస్తారు. వీళ్ళకి అనుకుంటుంది, ఏంటి ఏం జరుగుతుంది, నేనేమనుకున్నాను ఏం జరుగుతుంది అని మన లోకి అనుకుంటే వాళ్ళు ఆరతిచ్చి లోపలికి వెళ్ళమంటుంది. భర్త ఎలా చెప్తే అలానే వినాలి అమ్మ అని లోకికి చెప్తుంది. తర్వాత మీరిద్దరు భార్యాభర్తలు అయిపోయారు, ఇప్పుడు ఏం టెన్షన్ ఏం లేదు, మీరేం టెన్షన్ పడకండి, ఇది ఇల్లు మీది ఇల్లే అనుకోండి అని చెప్తాడు వాళ్ళ నాన్న. మధు వాళ్ళ నాన్న ఉన్న వస్తువులు లేకపోవచ్చు, కానీ ఇక్కడ మీకు తెలియనంత ప్రేమ అయితే చాలా ఉంది, మీకు ఎప్పుడు ఏం కావాలంటే మనల్ని పిలవండి, మేము వస్తాము అని మధు వాళ్ళ నాన్న అంటాడు. తర్వాత మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అత్తయ్య మామయ్యనే గుర్తుకొస్తున్నారు అంకుల్ అని కాళ్ళు మొక్కనికి పోతే మన లోకి ఇలా నిలబడతారు. లోహి రా అని ఇద్దరు కలిసి కాళ్ళు మొక్కుతారు. వాళ్ళని నిలబడి మాట్లాడిపిస్తున్నావేంటమ్మా, వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి రూమ్ చూయించు అని అంటది. రూమ్ చూయించినాక, ఏమనుకోకండి మా రూమ్ అనేది చిన్నగా ఉంది అంటే, మీ ఇల్లు చిన్నగా ఉండొచ్చు కానీ మీ మనసులు మాత్రం పెద్దవి అని అంటారు. సరే మీకు ఏమైనా కావాలంటే అడగండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత అది ప్లేట్ కింద పడిపోతే మధుకి ఇంకా మన మ్యాడీకి కింద పడిపోతుంది. కింద పడిపోగానే మన మధుకి ఇంకా మన మ్యాడీకి డాష్ ఇస్తాడనమాట. కొమ్ములు వస్తాయి నీకు అని అంటది. అంటే కొమ్ములేంటి మధు అని అంటే, ఇట్లా ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, నువ్వు కొమ్ముల్లో ఎలా ఉంటావు అని నవ్వుకుంటా. నవ్వుకుంటే, ఎందుకు నవ్వుతున్నావు మ్యాడీ ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, ఇలాంటివి నువ్వు నమ్ముతావా అంటే, అవును వినడానికి చాలా బాగున్నాయి కదా అందుకనే నమ్ముతాను అని అంటాడు. మళ్ళీ కొమ్ములు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మళ్ళీ ఒకసారి గుద్దుకోవాలి అని అంటాడు. అలా మళ్ళొకసారి వాళ్ళిద్దరు గుద్దుకుంటారు. వినడానికి బాగుంది కదా మ్యాడీ, అందుకని నమ్మాను,
ఇప్పుడు నా కొమ్ములు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే 2 సార్లు గుద్దుకోవాలి అని అంటారు. గుద్దుకుంటారు. తర్వాత మన లోకి చూస్తుంది, ఇది గద్దలాగా తన్నుకపోయేటట్లుంది మ్యాడీని, వీడిద్దరిని ఇది చిన్ని అని తెలియకుండా చూడాలి అని అంటాడు. బాధపడుతుంటే వరుణ్ అంటాడు, ఒక 2 days ఆగు, అడ్జస్ట్ అవ్వు లోకి, 2 days అయినాక మనం ఎలా అయినా మేనేజ్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత మన వరుణ్ ఒక రూమ్ ఇస్తాడు. ఆ రూమ్లో మన చిన్నప్పటి ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ రూమ్కి మన మ్యాడీ అనేది వెళ్తాడు. వెళ్ళి నించొని ఉంటాడు కిటికీ దగ్గర బొమ్మ చూస్తూ.